కడప వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ, దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు కదిలివచ్చారు. అయితే ఈ సభలో అదిరిపోయే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. వైవిధ్యమైన వంటకాలు ఈ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. మహానాడు కార్యక్రమంలో మొదటి 2 రోజులు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు టీడీపీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఇక గురువారం జరగనున్న బహిరంగ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు తరలిరానుండటంతో సభా ప్రాంగణంలో 2 లక్షల మందికి భోజన సదుపాయం కల్పిస్తూనే బయట 4 దిక్కులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అందుకోసం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మహానాడుకు హాజరైన ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వండించనున్నట్టు విశేషంగా మారింది. మరోవైపు తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా లాంటి మిఠాయిలు సైతం అందించనున్నారు. 50,000 కోడిగుడ్లు కూడా రెడీ చేసినట్టు సమాచారం. ప్రతిరోజు 20 రకాలకు పైగా వంటకాలను వండించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. అందుకోసం 17,000 మంది వంటవారు, 800 మంది వడ్డించే వారిని కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా పార్టీ తరపు నుంచి కూడా హెల్పర్స్ అందుబాటులో ఉంటారని అంటున్నారు. ఇప్పటికే వంటలకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామన్నారు. భోజనమోను ఉదయం అల్పాహారం, టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, కాఫీ, టీ, మధ్యాహ్న భోజనం, మాంసాహార వంటకాలు, శాకాహార వంటకాలు, వైట్ రైస్, మామిడికాయ పచ్చడి, సాయంత్రం స్నాక్స్, కార్న్ సమోసా, కాఫీ, టీ, రాత్రి భోజనం రైస్, వంకాయ బఠానీ కర్రీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి మహానాడు నిర్వహిస్తుండడం, అది కూడా వైసీపీ అడ్డా అని చెప్పుకునే కడపలో విజయవంతంగా సాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరిగా చలామణి అయిన విజయసాయిరెడ్డి అధికారం కోల్పోయాక మాత్రం ఆ పార్టీకి, రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డిని పాత బంధాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన తప్పనిసరిగా తిరిగి అదే రాజకీయ నేతల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో సహజంగానే ఆయన్ను విమర్శలు వెంటాడుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా టీడీపీలో చంద్రబాబు ఆత్మగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ను విజయసాయిరెడ్డి అనుకోకుండా కలిశారు. ఆ తర్వాత రోజే ఆయన వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కామ్ విచారణకు హాజరయ్యారు. దీంతో మద్యం స్కామ్ విచారణలో ఏం చెప్పాలో టీడీపీ నేత టీడీ జనార్దన్ ఆయనకు గైడ్ చేశారన్న విమర్శల్ని వైసీపీ ఎక్కుపెట్టింది. దీనిపై తొలుత స్పందించిన సాయిరెడ్డి విమర్శల తాకిడి ఎక్కువయ్యేసరికి నిన్న ఉన్నట్లుండి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను ఓసారి గమనిస్తే తాను సైలెంట్గా ఉంటున్న వైసీపీలో జగన్ కోటరీ కెలకడం వల్లే స్పందిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. అలాగే ఇలాంటి పనులతో కోటరీ పెద్దలు నంబర్ 2గా కావచ్చేమో కానీ జగన్కు ప్రయోజనం లేదన్నారు. కేసుల మీద వేసుకోవడం వల్లే తనకు వెన్నుపోటు పొడిచారని, గతంలోలా కేసుల మీద వేసుకుంటే మాత్రం మంచోడిలా మిగిలేవాడిని అన్నారు. తాను కృష్ణా సోదరుడు ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్తే అక్కడికి టీడీ జనార్దన్ వచ్చారని, అయినా తాము మాట్లాడుకోలేదన్నారు. అలాగే టీడీపీలో చేరనని ముందే చెప్పానని, చేరాలనుకుంటే టీడీ జనార్దన్ ఎందుకు, చంద్రబాబు, లోకేష్నే కలుస్తానని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్ ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులని, ఇప్పుడు కాదన్నారు. అలాగే లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే స్కామ్ రహస్యాలు మాట్లాడేందుకు తాను టీడీపీ నేతల్ని కలిశానని కోటరీ ప్రచారం చేస్తోందన్నారు. తద్వారా జగన్ ఇప్పటికీ కోటరీ మాయలోనే ఉండి తనపై విమర్శలు చేస్తున్నారనేది చెప్పకనే చెప్పారు. అలాగే టీడీపీలో చేరాలంటే నేరుగానే చేరతానని, దొంగచాటు చర్చలు చేయనని కుండబద్దలు కొట్టేశారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు జగన్ సొంత జిల్లా కడపలో మహానాడు నిర్వహిస్తున్న టీడీపీకి బూస్ట్ ఇచ్చాయి. వైసీపీలో నిత్యం టీడీపీని టార్గెట్ చేస్తున్న నేతలకు సాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం మహానాడు వేళ ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. కడపలో మహానాడు పెట్టడం ద్వారా ఇది వైఎస్ అడ్డా అనే ప్రచారానికి చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తున్న వేళ సాయిరెడ్డి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ తనకు ప్రత్యర్థులు కారని చెప్పడం ద్వారా నైతికంగా బూస్ట్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది.